వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ఇక డీటెయిల్ చూస్తే మేడ్పల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళా సంఘ భవనానికి మంజూరైన 50 లక్షలతో సర్వాంగ సుందరంగా ముస్తాబైన మెప్మా భవనాన్ని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టులకు సకాలంలో బిల్లులు అందించి అభివృద్ధి పనులను పూర్తి చేయించారని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలిచి నేటితో సంవత్సరం పూర్తి అవుతుందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోరుట్ల నియోజకవర్గానికి ₹1 కూడా అభివృద్ధికి సహకరించలేదని, బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీల సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తున్నారని తెలిపారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, అప్పులను అధిగమిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. నర్సంపేట మున్సిపాలిటీలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా 3వ రోజు అర్బన్ డే కార్యక్రమంలో నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, 1 సంవత్సర పాలనలోనే వేలాది ఉద్యోగాలు ఇచ్చామని, 22% ఉన్న నిరుద్యోగాన్ని 18% తగ్గించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వ ఇందిరమ్మ పాలనదని అన్నారు. మరి ఆ రోజు ₹1100 గ్యాస్ ఉంటే ₹500కి అందజేద్దామని చెప్పి ఆ రోజు చెప్పి ప్రభుత్వం రాగానే ఆ యొక్క గ్యాస్ సిలిండర్ని అందజేయడం జరిగింది. మరి ఈరోజు ఒక కుటుంబానికి 600 చొప్పున 4 వాడితే ₹2400 వెసులుబాటు అందించే కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఈరోజు ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. మరి దీంతో పాటు ఇంటి కరెంటు మరి దాదాపు ఒక ₹500-600 కరెంటు ఖర్చు మరి నెలకుంటే ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పడం ఈరోజు అందరూ కూడా అమలు చేస్తున్న ఈ యొక్క కార్యక్రమం అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. చిన్న కార్యక్రమాలు అయినా కూడా ఆర్థికంగా కుటుంబాలు ఇబ్బంది కాకుండా ఆర్థిక భారం తగ్గించే కొరకు ఆ రోజు చెప్పిన హామీలో కార్యక్రమాల్లో భాగంగా ఇవి అందచేయడం జరిగింది. 11 నెలలు ఓపిక లేకుండా ప్రతిపక్ష పార్టీలు చాలా మాట్లాడుతూ ఉన్నాయి. మరి నువ్వు ఏదైతే హామీలు ఇచ్చావో, ఏవైతే హామీలన్నీ కూడా నెరవేర్చావో ఒక్కసారి తిరిగి చూసుకుంటే తెలిసిపోతుంది. ఇళ్ల నిర్మాణం కానీ, పెన్షన్ కార్యక్రమాన్ని కానీ, రేషన్ కార్డు కానీ, అప్పుల మాఫీ కానీ ఏది చూసినా కూడా నువ్వు వెనక మరలు చూస్తే తెలుస్తుంది. కానీ మీ వైపు మేము చూస్తలేము. మేమేదైతే మీరు చేసిన అప్పులకి, మీరు చేసిన దుర్మార్గానికి ఆ యొక్క కార్యక్రమంలో అన్ని సవరించి ముందుకు పోతా ఉన్నాము తప్ప ఎంత ఇబ్బంది అయినా, ఎంత కష్టమైనా మీకు ఇచ్చిన మాటని తప్పకుండా అమలు చేస్తామని చెప్పాం, చేసేది చెప్పాం. ఆ యొక్క కార్యక్రమాలను కూడా అందరూ కూడా అందిస్తాం. ఈరోజు 1 సంవత్సర కాలం పాటే జరిగిపోయింది తప్ప ఇంకా 4 సంవత్సరాల కాలంలో ఇవన్నీ కూడా పూర్తిగా అందరికీ 1 సంవత్సరం లోపే, ఈరోజు సంవత్సరం పూర్తి అయిపోయింది, వచ్చే సంవత్సరం లోపే అందరికీ ఆశించినాయి, ఎన్నికల్లో చెప్పినాయి అన్నీ కూడా మీ అందరికీ అందించే మీ యొక్క విశ్వాసాన్ని వమ్ము చేయకుండా మీ యొక్క ఆశీస్సులు మళ్ళీ పొందుతామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఉచిత రవాణా సౌకర్యానికి ఆ రోజు చెప్పాం. ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా అమలు చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మీరు మరి చిన్న కార్యక్రమాలు అందుతూ ఉన్నాయి. ఇంకా ఇండ్ల నిర్మాణం కానీ, పెన్షన్ కార్యక్రమం కానీ, ఇంకా ఎన్నికల హామీలో చెప్పినవి అమలు చేసడానికి కొంత ఆలస్యం అవుతుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. వాస్తవమే. ఇవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమంలో మరి ఇంతకుముందు సాంబయ్య గారు చెప్పినట్టుగా మరో స్వతంత్రం తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఎంత ఆదాయం ఉండే,
ఎంత ఖర్చు ఉండే, ఎంత అప్పు ఉండే. మరి తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి మరి 2023 ఎన్నికల నాటికి మనం చూసినట్టయితే 6,40,000 కోట్ల రూపాయలు అప్పు దేశంలో ఎప్పుడు లేని విధంగా. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద దివ్యాంగులు నిరసన తెలిపారు. ఈ నిరసనకు ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షురాలు సుజాత హాజరై మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి వికలాంగులకు ఇచ్చిన హామీలను మర్చిపోయి వికలాంగులను చిన్నచూపు చూస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేయడం జరుగుతుందని అన్నారు. సమాజంలో దివ్యాంగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దివ్యాంగులకు అన్యాయం జరగకుండా పెన్షన్ లేని వారికి పెన్షన్ ఇవ్వాలని, దివ్యాంగులు కానప్పటికీ నకిలీ సర్టిఫికేట్లు ఇస్తూ చాలామంది లబ్ధి పొందుతున్నారని, అలాంటి వారి సర్టిఫికేట్లు రద్దు చేయాలని, నిజమైన దివ్యాంగులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి. ఈరోజు వికలాంగుల దినోత్సవం రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసన తెలియజేశాము. ఎందుకు అంటే మాకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేడు కాబట్టి సీఎం గారు, అందుకే మేము ప్రతి జిల్లాలలో నిరసన తెలియజేశాము. ఈరోజు ఎలక్షన్ మూమెంట్లో ఇస్తానని చెప్పి 12 నెలలైనా కానీ ఇంత మట్టికి ఎక్కడ పెన్షను పెంచి ఇచ్చిన దాఖితాలు లేవు. వృద్ధులు, వితంతులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు వీరందరికీ కూడా చెప్పారు. 11 నెలల పెన్షను మాకు 9వ తారీఖు దాకా కట్టించకపోతే మేము కలెక్టరేట్ కార్యాలయంలో లక్షలాది మందితో మేము ముట్టడి చేయబోతున్నాము. ఇది 7వ తారీఖున రౌండ్ టేబుల్ సమావేశము అఖిలపక్షాలతోని కూడా ఉంది. ఇప్పుడు దాకా డబల్ బెడ్రూమ్లు కానీ ఇస్తానని చెప్పి, ఇందిరమ్మ గృహాలు ఇస్తానని చెప్పి ఇప్పుడు దాకా ఇచ్చిన దాఖితాలు లేదు. 6 హామీలు ఇచ్చిండు. 6 హామీలలో ఒక్క హామీ కూడా నిలబెట్టలే పరిస్థితి. ఇప్పుడు మెడికల్ సర్టిఫికేట్ అంటున్నారు. అర్హులైన వికలాంగుడికి మెడికల్ సర్టిఫికేట్ లేదు, అనర్హుడికి మెడికల్ సర్టిఫికేట్ ఉంది. ఇప్పుడు బ్లాక్ లాక్ పోస్టులు కూడా ఇంత మట్టికి కూడా ఎక్కడ కూడా భర్తీ చేసిన దాఖితాలు లేవు. అసెంబ్లీలో వికలాంగుల గురించి మాట్లాడిన నాయకుడు లేడు. కాబట్టి గ్రామ పంచాయతీ నుంచి మొదలుకుంటే చట్టసభ దాకా వికలాంగులకి రిజర్వేషన్ కల్పించాలి, మహిళా రిజర్వేషన్ కూడా కల్పించాలి. ఎందుకు అంటే వికలాంగుల గురించి ఊసెత్తి మాట్లాడదాము అంటే ఒక నాయకుడు లేడు. కాబట్టి మా నాయకుడు మాకు అసెంబ్లీలో కానీ, గ్రామ పంచాయతీలలో కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ ఉంటే ఖచ్చితంగా మా సమస్యలేందో మేము మాట్లాడుకుంటాము, మా సమస్యల గురించి తెలుస్తుంది. అదే వికలాంగుడు సీఎం ఇంట్లో నాలాంటి కూతురు, నాలాంటి కొడుకు సీఎం ఇంట్లో ఉంటే తెలిసేది. అంటే వాళ్ళ పరిస్థితి ఇలా ఉండి కూడా రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చాను. ఈరోజు పక్క రాష్ట్రంలో ఎక్కిన వెంటనే 7 నెలలకే 7 అంటే 7 నెలల పైసలు బకాయి కట్టి ఇచ్చిండు. మన 100% డిజేబుల్డ్కి 15,000 రూపాయల పెన్షన్ ఇచ్చిండు. అదే పెన్షన్ ఇక్కడ కూడా కల్పించాలి. 100% డిజేబుల్డ్ ఏదైతే ఉన్నారో ఎన్నుపూస దీంట్లో వాళ్ళకి మాత్రం ఆ పెన్షన్ 15,000 పెన్షన్ కట్టించాలి. ఇప్పుడు దాకా ఇచ్చిన హామీ నిలబెట్టని సీఎంని వెంటనే మెడలు వంచి మా పెన్షన్ తీసుకుంటామా, లేకపోతే మళ్ళీ ఎన్నికలు పెట్టి అతన్ని తొలగిస్తామా, మా సత్తా ఏందో వికలాంగుల సత్తా మేము ఇమీడియట్గా చూపిస్తాం. హైదరాబాద్ పాత బస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫలక్నుమా అల్ జుబేల్ కాలనీ వద్ద ఓ వ్యక్తి గంజాయి అమ్ముతున్నాడని విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడికి వెళ్లి పోలీసులు అనుమానాస్పదంగా ఓ వ్యక్తి కనిపించడంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అతను జమీల్ బీహార్ నుండి ట్రైన్లో గంజాయి తెచ్చి విక్రయిస్తున్నట్టు తేలింది. అతని బండ్లగూడ పోలీసులు అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 950 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నామని తెలిపారు.
పలక్నామా రైల్వే ట్రాక్ పక్కన అల్జుబెల్ కాలనీ ఏరియాలో వెళ్ళి నేను మరియు మా టీంతో పాటుగా వెళ్ళి సర్చ్ చేయగా ఒక వ్యక్తి అనుమానాస్పదం తిరుగుతుండు. వెంటనే మేము చెక్ చేయగా అతని వద్ద గంజాయి ఉన్నట్టుగా మాకు తెలిసింది. తదుపరి పంచాయతీని పిలిపించి వారి సమక్షంలో సర్చ్ చేసి సుమారుగా 950 గ్రాములు గంజాయి ఉన్నట్టుగా తెలిసింది. వెంటనే అతన్ని అప్రయాణం చేసుకొని పోలీసుని తీసుకొచ్చి కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేస్తున్నాం. ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ పర్పస్ టైంలో ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి తదుపరి ఏదన్నా ఉంటే మీకు తెలియజేస్తాం. గంజాయి అతను ఇప్పుడు మాకు చెప్పింది ఏంటంటే రీసెంట్గా వచ్చినట్టుగా బీహార్ నుంచి ఇక్కడికి పనికి వచ్చినట్టుగా వచ్చేటప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చినట్టుగా చెప్పిండు. ఇంకా దీన్ని ఎప్పటి నుంచి చేస్తుంటూ దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది కూడా మేము ఇన్వెస్టిగేషన్లో తీరుస్తాం. సుమారుగా 2 months బ్యాక్ వచ్చినట్టు చెప్తుండు. అతనితో పాటుగా మేము రూమ్ కూడా చెక్ చేసిన ఎవరు లేరు. మరి ఇంకో 2 ఉన్నారా ఏంది అనేది కూడా మేము ఇన్వెస్టిగేషన్లో తీసుకుంటాం. బీహార్ నుండి అక్కడ రైల్వే స్టేషన్లో గుర్తులేని వ్యక్తి దగ్గర కొనుక్కొని తీసుకొని రైల్వే ద్వారా తీసుకొచ్చినట్టుగా చెప్తారు. జగద్గిరిగుట్ట సగర సంఘం నూతన పాలక వర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన కమిటీలో అధ్యక్షులుగా నాగరాల రామకృష్ణ సాగర్, ప్రధాన కార్యదర్శిగా వేముల సుదర్శన్ సాగర్, కోశాధికారిగా ఎంఎస్ భీమయ్య సాగర్, అలాగే స్టీరింగ్ కమిటీ చైర్మన్గా కేపీ రాము సాగర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ సగర సంఘం సభ్యులు మాపై నమ్మకంతో మమ్మల్ని ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. సగర సంఘం సభ్యులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేశారు. సీరియల్ నంబర్లో మమ్మల్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈరోజు మా సగర ఉపర సంఘానికి నూతనంగా ఎన్నుకోబడినటువంటి సభ్యులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా కార్యక్రమాల్లో ప్రభుత్వ పరంగా మేము వెనుకబడి ఉన్నాం, సమాజ పరంగా కూడా వెనుకబడి ఉన్నందున ఏవైతే మా కోరికలు ఉన్నావో వాటిని ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళడానికి ఈ సంఘాలను ఏర్పాటు చేసుకొని ఓ వారధిలాగా మేము ఈ సంఘాల ద్వారా మా కష్ట సుఖాలను ప్రభుత్వాలకు తెలియజేసుకునే సంఘాన్ని ఏర్పాటు చేసుకొని సంఘంలో నూతనంగా కమిటీ సంవత్సరానికి గాను నూతనంగా ఈరోజు సగర ఉప్పర సంఘం జగద్గిరిగుట్ట కార్యవర్గం నూతనంగా ఎన్నుకోబడింది. నా పేరు నగరాల రామకృష్ణ సాగర్. అధ్యక్షునిగా ఎన్నికైనందుకు మరి మా కుల బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి సెక్రటరీ గారు వి సుదర్శన్ సాగర్ గారు, మరి అలాగే కోశాధికారి ఎంఎస్ భీమయ్య సాగర్ గారు, మరి ఈ యొక్క సంవత్సరం కాలం పాటు మాకు అవకాశం వచ్చినందుకు, మా కులానికి సేవ చేసుకునే భాగ్యం మాకు వచ్చినందుకు మేము గర్వపడుతున్నాము. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ పెద్దలను గౌరవించుకుంటూ మా కుల సభ్యులందరికీ ప్రతి ఒక్కరి రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెలపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మునిగేల రాజు ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డిల గురించి మాట్లాడే అర్హత మీకు లేదని, కాంగ్రెస్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని మండిపడ్డారు. అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళు జైలుకు వెలక తప్పదన్నారు. త్వరలోనే ఒక్కొక్కరి అక్రమాల చిట్టాను బయటకు తీస్తామన్నారు. ఇంకోసారి కాంగ్రెస్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సమావేశంలో యోజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఏగుల ప్రశాంత్, మార్కెట్ కమిటీ వివిధ గ్రామశాఖ అధ్యక్షులు తరుణ్ మణికుమార్, గోవు తిరుపతి యాదవ్, చిట్యాల బాలు, నాగరాజు, బండి యోగి, అనిఫ్ పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వర్ధిల్లాలి. స్థానిక నేత మహేంద్ర నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. రమండిస్ కథ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళైన రేవంత్ రెడ్డి గారి పైన ఆరా పోరా వాడు వీడాని సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాం. ఇలా మేము కూడా మాట్లాడగలుగుతాం, మీరు అన్నారు కాబట్టి. నువ్వు ఒక లుచ్చా లఫం కానీ, నువ్వు ఒక అమూల్ బేబీ కానివ్వరా అని మేము అనగలుగుతాం, మాకు తెలుసు. కానీ మేము అనాలంటే మాకు ఒక సంస్కారం ఉంది, మాకు అడ్డొస్తుంది ఆ సంస్కారం. ఇలా ఎవరిని రాబోయి నువ్వు మా మహేందర్ రెడ్డి గారికి మాట్లాడే అర్హత నీకుందా? గతంలో నువ్వు ఎవరెంబడబడి తిరిగినావు?
గతం మర్చిపోకుండా మాట్లాడుతున్నావు. ఇలా బాగా మాట్లాడుతున్నావు. నీ పదవేందయ్యా? అసలు నువ్వు టీఆర్ఎస్ ఓనువా, కాంగ్రెస్ ఓనువా? మీ గ్రామంలో నిరూపిస్తావా? మీ ప్రాంత నాయకులతో నిరూపిస్తావా? మీ బీఆర్ఎస్ పార్టీలో నిరూపిస్తావా? నీ పదవేంది? నీ హోదా ఏంది? ఒకటి చాలా తీవ్రంగా సీరియస్గా మీకు ఒక వార్నింగ్ తెలియజేస్తూ ఉన్నాం. మాట్లాడిన వ్యక్తులకు మీరు ఇటువంటి ఎన్ని జోకుడు రాజకీయాలు చేసినా, ఎన్ని మోసేతు నీళ్లు తాకినా, ఒరురా కుక్క అని ఒరినంత మాత్రాన మీకు ఏ పదవిని మీ టీఆర్ఎస్ పార్టీ నీకు కట్టబెట్టదు. అంత అర్హత స్థాయి నీకు లేదు. నీకు పదవి పొందాలన్న ఆలోచన కొద్దీ ఏదో ఇష్టం ఉన్నట్టు మాట్లాడని చెప్పి మాట్లాడితే మాత్రం నాలుక చీరేస్తాం, ఖబర్దారని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. చేసిన వ్యవహారశీలు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు కదా, రేపు పొద్దున రానున్న స్థానిక ఎన్నికల్లో మీకు దమ్ము ధైర్యాలు ఉంటే మళ్ళీ ప్రజాక్షేత్రంలో మేము చూసుకుంటాం. మేము బల్లగుద్దు చెప్తున్నాం. మిమ్మల్ని పెద్ద ఎత్తున ప్రజలు డిపాజిట్లు రాకుండా ఓడగొడతారని మేము హెచ్చరిస్తున్నాం. మళ్ళొక్కసారి మా కాంగ్రెస్ నాయకుల పైన, మా అభిమాన నాయకులు మహేందర్ రెడ్డి గారి పైన కానీ, మా రేవంత్ రెడ్డి గారి పైన కానీ అవాకులు జవాకులు చేస్తే తస్మాత్ జాగ్రత్త స్థానం మేము హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్. లక్ష్మీపూర్ గ్రామ సర్పంచ్ ఆమె ఒక రెడ్డి అయి ఉండి కూడా 545/1/1/3/1లో మోక మీద భూమి లేకున్నా కానీ భూమి పొందడం జరిగింది. ఇలానే మోక మీద భూమి లేని దాదాపు ఒక 28-25 ఎకరాల భూములు వాళ్ళు మోక మీద లేకుండా భూములు చేసుకున్నారు. అలాగే బొల్లిరామ్ మోహన్ అనే వ్యక్తి తాడూరు రెవెన్యూ పరిధిలోని మన 545 సర్వే నెంబర్లో ఆ రోజు అక్రమ మట్టి రవాణా పేరు మీద ఊర్లలో మట్టిని రవాణా చేసుకుని మట్టి అమ్ముకోవడం జరిగింది. ఆ రోజు కంప్లైంట్ చేస్తే అధికారులు వాళ్ళే కాబట్టి ఎవరు పట్టించుకున్న బాబా వాళ్ళు. అలాగే సర్పంచపురం జిల్లా అధ్యక్షుడు ఇలా దానికి సంబంధించిన ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారు. ప్రభుత్వ ఆదాయాలు ధ్వంసం చేసారు కాబట్టి ఇలా భూమి కావచ్చు, ఆ క్రెషర్ కావచ్చు, దానికి సంబంధించి ప్రభుత్వానికి నష్టం జరిగింది కాబట్టి ఆ సెక్షన్ల కింద వారు చేసే తప్పుకు శిక్ష అనుభవిస్తూ ఇవాళ అరెస్ట్ కాబడ్డారు, రిమాండ్ కాబడ్డారు. ఇవాళ దాన్ని ఇలా ఏదో ఇలా ఆ ఒక్కైనతోటి ఆగేటట్లేదు. ఇవాళ నేను మాట్లాడిన వాళ్ళు కావచ్చు, ఇంకున్న సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో ఉన్న ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, ఇంకా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా అయితే భూములు సంపాదించారో, ఏ విధంగా అయితే కోట్లకు పడగలెత్తిరో వాళ్ళందరికీ ఇలా భయం ముచ్చుకొని వాళ్ళ అడ్డగోలుగా మహేందర్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తారు కదా. మహేందర్ రెడ్డి అరెస్టు చేయించిండని అది చేసినది. మహేందర్ రెడ్డికి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయన వ్యక్తిత్వం ఏంది, ఆయన గుణతత్వం ఏందని సిరిసిల్ల ప్రాంత ప్రజలకు దాదాపు 20-25 సంవత్సరాల నుండి చూసుకుంటున్న వాళ్ళు ఆయన వ్యక్తిత్వం ఏందనేది సిరిసిల్ల ప్రాంత ప్రజలందరికీ తెలుసు. వీళ్ళు చేసిన ఆరోపణలకు ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే వీళ్ళ బతుకులేదనేది అందరికీ తెలుసు. ఇవాళ ఎవడెవడైతే ఇలా సోయి తప్పి వాళ్ళ స్థాయిని మరిచి ఇలా ముఖ్యమంత్రిని మహేందర్ రెడ్డి గారిని వాడు వీడని మాట్లాడుతున్నారు. ఇలా వాడు వీడని మాట్లాడేటోడు వాడు మాట్లాడింది కాబట్టి ఇలా మేము మాట్లాడితే తప్పని మేము భావిస్తలేము. అందుకే ఇలా మాట్లాడినోడిని వాడిని కూడా మేము అంటున్నాం. ఇలా అరే నువ్వు మాట్లాడింది నిజంగా నేను అధికారంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిన్న ఎవడన్నా పట్టించుకున్నాడా? ఏమైనా రోడ్డు మీద కనబడ్డావా నువ్వు? ఇలా ప్రతిపక్షం హోదా ఖర్చులతోటే ఒకటి మళ్ళీ మురిగే కుక్క కావాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ మీద ఓ మురిగే కుక్క కావాలని నేను తీసుకొచ్చి మళ్ళీ మీతోటి మురిగిపిత్తురు. బిడ్డ జాగ్రత్త, మంచిగా మాట్లాడు, నేర్చుకోరు. అంతేగాని ఇలా ఏదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు. వాళ్ళ ఎవడోడైతే కబ్జాలు చేసిండో, ఎవడోడైతే అవినీతి చేసిండో, ఎవడోడైతే అక్రమాలు చేసిండో ఇలా ఒక్కరి అరెస్టుతో ఆగేది కాదు. ఇంకా ఉన్నాయి. అవందరి లెక్క తీసినాం. అవందరి లెక్క మా దగ్గర ఉంది. ఆ లెక్క అధికారుల దగ్గర కూడా ఉంది. రాబోయే రోజుల్లో వాటన్నిటిని సాక్ష్యాధారాలతో సహా అందరూ చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. ఇది ఆరంభం మాత్రమే అన్న మాటను మర్చిపోవద్దు. తంగనపల్లి మండలంలో జరిగిన అవినీతి చిట్టా కూడా మా దగ్గర ఉంది. వాటన్నిటిని అధికారులకు అప్పచెప్పినాం. ఖచ్చితంగా వాటన్నిటి మీద చర్యలు ఉంటాయన్న మాటను కూడా గంటప్రదంగా చెప్తున్నాం. జాగ్రత్త అని కూడా మరీ హెచ్చరిస్తున్నాం. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.